హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ రోజు నుంచి మన బీహార్ వీడియోస్ అయితే స్టార్ట్ అవుతాయి. నిన్న మొన్న బ్లాగ్స్ ఎందుకు పెట్టలేదంటే పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి, వాళ్ళని చదివిస్తూ ఉన్నాను, అందుకే బ్లాగ్స్ అయితే రికార్డ్ చేయలేదు. వాళ్ళకి స్కూల్ కూడా 10:30కే అయిపోతుంది. కనేకేమో 10 o'clock, విషమ్మకేమో 10:30. ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చే వరకు ఇంట్లో పని కాలేదు. మళ్ళీ వంట చేసి వాళ్ళకి తినిపించి చదివించే వరకు టైం అయితే మొత్తం వాళ్ళతోనే అయిపోయింది. ఇంకా నేను కూడా ఏమనుకున్నానంటే ఎగ్జామ్స్ అయిపోతే కొంచెం రిలాక్స్గా ఉంటాను కదా, నా వీడియోస్ పొద్దున్న నుంచి నైట్ వరకు ఎప్పుడైనా రికార్డ్ అంటే డే మొత్తం రికార్డ్ చేసుకున్నా ఎలాంటి నష్టం ఉండదు. పిల్లలకి ఎగ్జామ్స్ టైంలో చేసుకుంటే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇన్ని రోజులు ఆపేశాను. ఇక మేమైతే బీహార్కి వచ్చేసి 2 weeks అవుతుంది. ఈ 2 weeks వరకు మా పండుగ వీడియోసే పెట్టాను కదా, ఇంకా వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. అలాగే షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు అయితే వెనస్డే, ఈ వీడియో నేను రేపు థర్స్డే రోజు అప్లోడ్ చేస్తాను. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి పోయినరు, వాళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ పోయి కనేన్ అయితే నేను తీసుకొని రావాలి. ఈ రోజుతోని పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇక బీహార్కి వచ్చి 2 weeks అవుతుందని చెప్పిన కదా, 2 weeksలో ఒక 1 week మొత్తం విషయంకి ఫుల్ జ్వరం వచ్చేసింది. నోటి నిండా అల్సర్స్ అయినాయి, కనీసం నీళ్లు తాగడానికి కూడా రాలేదు, అంత ఇబ్బంది అయిపోయింది. కనీకేమో వచ్చిన రోజే కండ్రికి గడిచి కాళ్ళు లావుగా వాసింది. మొత్తం బాడీ మొత్తం ఎలర్జీ లాగా ఇట్లా బెందులాగా వస్తే హాస్పిటల్ అయితే చూపించిన. ఈ 1 week మొత్తం విషమతోనే ఉన్నాను. ఇంట్లో పనులు కూడా అన్నీ స్టార్ట్ చేయలేదు. 1 week ఫీవర్ అయితే ఆమె ఒక 4-5 ఎగ్జామ్స్ నేనే తనని తీసుకెళ్ళి అక్కడే కూర్చొని ఒక 40 minutesలో ఎగ్జామ్ రాయించినాక తీసుకొని వచ్చిన. ఇంట్లో పనులు ఏమీ స్టార్ట్ చేయలేదు, చాలా పని ఉంది. కిచెన్ మాత్రం పైన దులిపి సామాన్ అంతా సదురుకున్నాను. కిచెన్ క్లీన్ చేయాలి, తర్వాత కబోర్డ్స్లలో బట్టలు మడత పెట్టాలి, చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. ఇల్లు మొత్తం సదరాలి, ఇవన్నీ అయితే చేసుకుంటాను. ఇవన్నీ చేయడానికి ఒక 3 days టైం అయితే పడుతుంది. ఈరోజు వంట చేసిన తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన సామాన్లు అయితే అవి వీడియో రికార్డ్ చేశాను, కానీ ఆ సామాన్లు మీకు చూపించే వరకు అన్నీ అయిపోయినాయి. అది కూడా నేను ఆ క్లిప్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఈరోజు వంట చేసి కిచెన్ క్లీన్ చేసి అవి నేను తీసుకొచ్చిన సామాన్ తీసేసి చూపించి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే అన్నము పప్పు పొయ్యి మీద పెడతా. ఆ అన్నం పప్పు ఉడికే లోపుగా నాకు బయట ఊడ్చే పని ఉంది, అది చేసుకొని అయితే వచ్చేస్తాను. వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ఇక ఇప్పుడైతే బియ్యం కడుగుతున్నా. 2.5 కప్పులు అయితే బియ్యం పోసిన. అయితే 5 కప్పుల నీళ్ళు పోయాలి కదా. ఈ బియ్యం ఏంటి అంటే పాత బియ్యం అయిపోయినట్టున్నాయి. అంటే మేము షాప్లో నుంచి బియ్యం అయితే కొనుక్కొచ్చుకుంటాం. 25 kg బ్యాగ్ అయితే తీసుకొచ్చుకుంటాము. అయితే మొన్నటి దాకా ఇంటికి వెళ్ళక ముందుకేమో ఈ 2.5 కప్పులకి కరెక్ట్గా 5 కప్పుల నీళ్ళు అనేవి సరిపోయేది. ఇప్పుడైతే 6.5 కప్పుల నుంచి 7 కప్పుల వరకు నీళ్ళు అయితే పడుతున్నాయి. ఇప్పుడు 5 కప్పులు పోసినాం అనుకో మస్తు పలకవుతుంది, అట్లా అనిపిస్తుంది గట్టిగా అయినట్టుగా. అందుకే నేను ఏం చేశానంటే మొత్తం 6.5 కప్పులేమో నీళ్ళు అయితే పోసి హీటర్ మీద అయితే పెట్టిన. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కందిపప్పు అయితే వేసుకున్నాను. ఈ కందిపప్పు నేను నైటే నానబెట్టిన పప్పుచారు చేద్దామని. దాంట్లోకి కొంచెం పసుపు వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టి హీటర్ మీద అయితే పెట్టిన. చూస్తున్నారు కదా, ఇది నా కొత్త కుక్కరు. ఇది ఇంటి దగ్గర నుంచి అయితే నేను తీసుకొని వచ్చిన. దీని కథ అంతా చెప్పే ముందు ఇంటికా నుంచి ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాను. ఎప్పుడైనా సరే ఇంటికా నుంచి కొన్ని స్నాక్స్ అయితే కొనుక్కొచ్చుకుంటాను. తర్వాత కారము, నిమ్మకాయలు ఇవే తెచ్చుకుంటాను. ఎప్పుడు ఇవే ఉంటాయి. ఇక ఈ మురుకులు పండుగ కోసం అని చేసినాం కదా, అప్పుడు ఎక్కువ చేసినాం కాబట్టి ముందుగానే అత్తమ్మ అయితే నాకు కొన్ని మురుకులు అయితే బ్యాగ్లో పెట్టింది. మా అత్తమ్మ బ్యాగ్లో పెట్టేటప్పుడు ఎట్లా పెట్టిందంటే ఒక బాక్స్ ఉంటుంది కదా, అది కార్డ్బోర్డ్ బాక్స్, ఆ బాక్స్లో పెట్టి బట్టలు సంచిలో పెట్టింది. ఒక్కటి కూడా నలగకుండా అట్లనే తీసుకుపోమని చెప్పి. నాకు ఎప్పుడైనా సరే బీహార్కి వచ్చేటప్పుడు 3 బ్యాగులు అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది. ఒకటి పెద్దది లగేజ్ బ్యాగు, ఇంకోటి వచ్చేసేమో ఫుడ్, ఇంకోటి వచ్చేదేమో ట్రైన్లో యూస్ చేయడానికి టవల్స్, బెడ్షీట్స్, మెడిసిన్, మళ్ళీ ఇవి ఉంటాయి అన్నమాట. అయితే ఇంకొక బ్యాగ్ ఎక్స్ట్రా అనుకో మాకు పట్టుకోవడం వీలు కాదు. మా సార్ ఏమో ఒకటి పెద్దది లగేజ్ బ్యాగ్ పట్టుకొని ఫుడ్ బ్యాగ్ అయితే పట్టుకుంటాడు. నేనేం చేస్తా అంటే ఒకటి ఇట్లా కాలేజ్ బ్యాగ్ లాగా ఉంటుంది, అది పెట్టుకొని అది వేసుకొని పిల్లలిద్దరి హ్యాండ్ పట్టుకుంటాను. ఇక ఇంకో బ్యాగ్ అయితే మళ్ళీ పిల్లల్ని వదిలేయాల్సి వస్తుంది. అందుకే నేను ఎప్పుడైనా సరే లగేజ్ మొత్తం
ఒక్క బ్యాగ్‌లోనే సెట్ చేస్తాను. ఇక ఏమేమి తీసుకొచ్చినా అని చెప్పినా కదా! ఫస్ట్ అయితే హర్షలైతే తీసుకొచ్చుకున్నాము. నాకు ఎందుకో ఈ మధ్య కాలంలో హర్షలు, పప్పు, పప్పుచారు ఇవే తినాలనిపిస్తుంది. అందుకే హర్షలు ఇంటికాడ నుంచి అయితే కొనుక్కొచ్చుకున్నాము. తర్వాత మిక్చర్ ప్యాకెట్ ఒకటి. మా సారేమో మిక్చర్ ప్యాకెట్ తర్వాత ఈ బఠానీ, హర్షలైతే తీసుకొనొచ్చిండు. మా అమ్మనేమో బొంగులు ఉంటాయి గదా! అదే బూంది, చెకోడి మళ్ళీ ఇంకో మిక్చర్ ప్యాకెట్ అయితే అమ్మ తీసుకొనొచ్చింది. ఇక్కడ ఈ మిక్చర్ అయితే దొరకదు. ఇక్కడ వాళ్ళేంటంటే ఎక్కువగా సాల్ట్ ఉన్న మిక్చర్ వాడతారు. అది అస్తమానం తినలేం కదా! ఇంకా మేమైతే బయట ఉన్నవి అస్సలు కొనలేము. ఏమైనా స్నాక్సు వచ్చిన వెంటనే చేయాల్స్తే కొంచెం పని ఉంటది కదా! అని చెప్పేసి ఇట్లా తీసుకొచ్చుకుంటాను. ఇక అవైతే ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఇంకా చెకోడీల ప్యాకెట్ ఒకటి సగం ఉన్నట్టుంది. అది కూడా రేపో ఇయ్యాలనో అయిపోతది. ఈ కుక్కర్ ఉంది కదా! మేము బియ్యం పోసుకుంటానికి బట్టలకైతే షాపింగ్ మాల్‌కెళ్ళినామని చెప్పినా కదా! ఆడ 20,000 పైనే బిల్ అయింది. ఆ షాపింగ్ మాల్‌లో ఆఫర్ లాగా పెట్టిండ్రు. ఇప్పుడు 10,000 బిల్ చేస్తేనేమో మన బట్టలు పెట్టుకునే బ్యాగు, 20,000 బిల్ చేస్తేనేమో ఈ కుక్కరు, 30 అయితేనేమో ట్రావెల్ బ్యాగు, మళ్ళీ 40నా 50 అయితే డ్రెస్సింగ్ టేబుల్ అంతే. ఇక 1,00,000 వాళ్ళకి మరేమిస్తారో ఆడైతే డిస్‌ప్లేలో పెట్టలేదు. ఇది మాత్రమే పెట్టిర్రు. మా 20,000 బిల్ అయింది కాబట్టికి ఈ కుక్కర్ అయితే వచ్చింది. నిజంగా ఆడ బోర్డ్‌లోనేమో గ్రీన్ చెఫ్ కుక్కర్ అని పెట్టిండ్రు. గ్రీన్ చెఫ్ కుక్కర్ అంటే బాగా టిక్కుగా ఉంటది. అసలు థిన్‌గా ఉండదు. వెయిట్ ఎక్కువ ఉంటది. చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. కానీ ఇది గోకుల్ గంగా అంట. ఇది ఎంత అల్కగుందంటే మస్తు అల్కగుంది. తక్కువ రేట్‌లోనే అనిపించింది. ఆ 20,000 బిల్ చేసినప్పుడు అంత వర్త్ ఉండేది. ఒక 1,500 ఉండే వాల్యూ ఉండే కుక్కర్ ఇచ్చినా కూడా బాగుండేది. అది లాంగ్ టైమ్ వచ్చేది. కానీ ఇదైతే షార్ట్ టైమే వస్తది. ఎందుకంటే అంత పల్చగుంది. ఇక నేను ఆ కుక్కర్‌నైతే ఈడికి తీసుకొచ్చుకున్నాను. ఇక తర్వాత ఇవైతే తెచ్చుకున్నాను. ఇవేంటి అంటే మీకు తెలుసు కదా! 2 లీటర్ బాటిల్‌లో ఉన్నదేమో నేను ఇంటి ముంగట అలుకుతా కదా! అలుకుతందుకు తెచ్చుకున్న రంగది. అయితే దాంట్లో ఫుల్లుగా రంగయితే లేదు. ఎట్లా అంటే మనం పద్మశాలీస్ దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకుంటాం కదా! తీసుకొచ్చుకున్న తర్వాత 2, 3 రోజులు మంచిగా ఆ డబ్బాని కదలకుండా పెడితే పైన వాటర్ మొత్తం పేరుకుంటుంది. అప్పుడు మనం వాటర్‌ని తీసేస్తే అడుగున తిక్కు కలర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ బాటిల్‌లో వాటర్ అయితే తీసేయలేదు. ఆ వాటర్ తీస్తే మొత్తం కలిపి ఒక హాఫ్ లీటర్ వరకు వస్తదేమో. అది మనం అలుక్కోవచ్చు. లేదు అంటే ఇట్లా నీళ్ళు నీళ్ళుగా తెల్ల తెల్లగా అనిపిస్తది. ఆ కలర్ అయితే తీసుకొచ్చుకున్నాను. తర్వాత వాటర్ బాటిల్ ఉంది కదా! ఇది మా సార్ కోసం అయితే తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు మా సార్ వాళ్ళ స్కూల్‌లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుందంట. మొన్నటిదాకానేమో ఇట్లా ప్లాస్టిక్ బాటిల్స్, ఆ తర్వాత స్టీల్ బాటిల్స్, ఇప్పుడేమో గ్లాస్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తున్నారంట స్టాఫ్ వాళ్ళు మొత్తము. ఇక మా సార్ అన్నాడు కదా! నేను కూడా అలాంటిది ఒక బాటిల్ తీసుకుంటా అంటే, అందరు తీసుకుపోయినది నువ్వెందుకు తీసుకుపోవాలి? నువ్వు కొంచెం డిఫరెంట్‌గా తీసుకోపో అని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి ఈ బాటిల్ అయితే తీసుకొచ్చి మా సార్‌కి ఇస్తే తనైతే ఈ బాటిల్ తీసుకుపోయి తన స్టాఫ్ రూమ్‌లో అయితే పెట్టుకుండు. ఈ బాటిల్ ఇంకా ఇంటికేం తీసుకురాడు. అక్కడనే వాటర్ నింపుకొని అక్కడనే తాగేస్తారు. చాలామంది ఈ బాటిల్ గురించి అయితే అడుగుతున్నారట. ఎక్కడ తెచ్చుకున్నారు? ఏంటి? అని చెప్పేసి. ఇక మా సారేమో ఇంటి దగ్గర కొనుక్కొచ్చుకున్నాం అని అయితే చెప్పిండంట. ఎందుకలా చెప్పిండంటే, ఇప్పుడు మావే అంటే చాలామంది తెమ్మంటారు. మాకేమో లగేజ్ ఎట్లుంటదో తెలుసు గదా! అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏవైనా సరే మోసుకురావడం కష్టం. మళ్ళా ఒకరికిచ్చి ఇంకొకరికి ఇయ్యకపోతే మళ్ళీ అదొక పంచాయతీ. ఎందుకు అనవసరంగా అని చెప్పేసి మా సార్ అట్లా చెప్పిండంట. కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను ఒక 7, 8 బాటిల్స్ తెచ్చి ఇక్కడ చాలా మందికైతే ఇచ్చినాం. ఫస్టు ఆ కుండల షాప్ అయితే పెట్టినప్పుడు చాలామంది సార్ వాళ్ళైతే యూజ్ చేసిండ్రు. కానీ ఇప్పుడేమో చాలా సామాను ఉంటుంది గదా! అవసరమున్న సామానే తీసి అడ్జస్ట్ చేసి ఆడబెట్టొస్తున్నాము. మొన్న అయితే బ్యాగ్ మొత్తం నిండిపోయిందని జెప్పేసి నేను తీసుకున్న ఒక 2, 3 కొత్త డ్రెస్సులు అవి ఈడికి తీసుకురాలేదు. బ్యాగ్ నిండిపోయిందని అక్కడనే బెట్టినా. ఇక మనకు కావాల్సిన అవసరానికి కావాల్సినయి అక్కడ పెడుతుంటే మళ్ళీ ఇవన్నీ తీసుకురాలేం గదా! అని జెప్పేసి మా సార్ అట్లా జెప్పిండు. ఇక రొయ్యలైతే తీసుకొచ్చిండు నాన్న. నేను పావు కిలో రొయ్యలు కొన్నే తెమ్మని జెప్పినా. కానీ నాన్న అయితే ఇన్ని తీసుకొనొచ్చిండు. దాంట్లో ఒక చిన్న డబ్బా అయిపోవడమే ఎక్కువ. మేము రొయ్యలు తింటాం కానీ ఎందుకో రెగ్యులర్‌గా తినాలనిపియదు. ఎప్పుడో ఒకసారి వర్షం పడ్డట్టుగా తింటాము. ఇక నాన్ననేమో హాఫ్ కేజీ రొయ్యలు తీసుకొనొచ్చిండు. అదే మా అత్తమ్మనైతేనేమో మామయ్య తీసుకొచ్చినప్పుడు ఆ రొయ్యల్ని మంచిగా ఫ్రై చేసి తలకాయలు తీసి అయితే ఇస్తది నాకు. నేను, అత్తమ్మ ఇద్దరం కలిసి తీసుకుంటాం. కానీ అమ్మ అంత టైం లేదు కదా! తను
వచ్చి ఈరోజు రొయ్యలు తీసుకొస్తే వెంటనే రేపు ఇంటికొచ్చింది. అందుకే ఆమెకు టైం లేదంట. ఇగ ఈడనేమో మేము తీసుకుందామంటే మాకు పండుగ పనులు ఎట్లున్నాయో చూసిండ్రు కదా! అందుకే ఇంకా అట్లనే తీసుకొచ్చుకున్నాం. ఇగ నిమ్మకాయలు మేమొస్తప్పుడు ఇంటికాడ ఎన్ని నిమ్మకాయలున్నాయంటే ఒక సిమెంట్ బస్తా నిండా ఉన్నాయి. పండగకి మస్తు నిమ్మకాయలు తెచ్చిండు మా బావ. అయితే అత్తమ్మ వాళ్ళు ఒక 300 తెమ్మని చెప్పిండంట. మా శేఖర్ బావ పోయి మొత్తం సిమెంటు బస్తా నిండా నిమ్మకాయలు తీసుకొనొచ్చిండు. ఇక ఎట్లాగో మేము నిమ్మకాయలయితే ఎక్కువగా వాడతాం కదా! అందుకే ఒక 2 కేజీస్ ఉన్నట్టున్నాయి ఆ నిమ్మకాయలు తీసుకొచ్చుకున్నాము. ఇంతకు ముందుకు ఇంకెక్కువ తీసుకొచ్చుకునేది. ఇప్పుడు మోయడానికి మస్తు బరువైతుందని చెప్పేసి కొన్నే తీసుకొచ్చినాం. ఇక దోసరుగులు తెలుసు కదా! నాకు ఈ దోసరుగుల కర్రీ చాలా అంటే చాలా ఇష్టము. మంచిగా తినాలనిపిస్తది. టమాటా యేసుకొని కొంచెం గుజ్జుగా వండితే ఎంత సూపర్ ఉంటదో! మా సార్‌కేమో అంతగా నచ్చదు. అందుకే నేను తక్కువ వండుతాను. కానీ నా పానం మొత్తం ఈట్లల్లనే ఉంటది. ఇక ఈసారి ఏం చేయాలంటే దోసరుగుల కూర వండి మా వాళ్ళకి ఏదైనా కూర వండితే అప్పుడు నేను కూడా తినొచ్చు. ఈ దోసరుగులయితే నాకు మా అక్క పెట్టింది. అమ్మ కూడా దోసరుగులు తీసుకొనొచ్చింది. అయితే అవి నేను అత్తమ్మకి ఇచ్చేసాను. ఇక అక్క తెచ్చిన దోసరుగులేమో తీసుకొచ్చుకున్నాను. ఇవేమో మామిడొరుగులు. మీకు చెప్పినా కదా! ఇంటికాడ మామిడొరుగులు చేసుకున్నామని చెప్పేసి. ఆ తురుము తెచ్చుకున్న తర్వాత అలాగే చిన్న చిన్న ముక్కలుగా చేసినది కూడా తీసుకొచ్చుకున్నాను. ఇక అవి కూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇక చింతపండు నేను ఈసారి చింతపండు బయట కొనుక్కుందామని అనుకున్నా. ఎందుకంటే అమ్మ తెచ్చే చింతపండు వెంటనే నల్లగైతుంది. అమ్మ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టదు. బయటనే పెడతది. బస్తా నిండా ఉంటది కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టడం చాలా కష్టము. అదేమో నల్లగైతుంది. నేను ఈడికి తీసుకొచ్చినంక వాడుతుంటే కూడా మస్తు నల్లగా అనిపిస్తుంది. అందుకే నేను బయట కొనుక్కుంటా అమ్మ అంటే, ఇక అమ్మ అన్నది కదా! నీ ఇష్టం అన్నది. ఇక మళ్ళా నాకు అనిపించింది కదా! ఎప్పుడు మా అమ్మ కాడ నుంచే తీసుకొచ్చుకుంటున్నా చింతపండు. ఇప్పుడు సడెన్‌గా వద్దన్నాననుకో తనకు కూడా ఏదోలా అనిపిస్తది. మనమేమో ఇంటికి పోకముందుకే మన కోసం అది తేవాలే, ఇది తేవాలే అని చెప్పేసి అన్నీ తయారు చేసి పెట్టుకుంటారు. అసొంటిది ఉన్న వస్తువుని పక్కన పెట్టుకొని కొనుక్కోవడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ అమ్మనైతే చింతపండు తీసుకురమ్మని చెప్పిన. 2 కిలోలు తీసుకొచ్చింది. ఎక్కువనే తెచ్చింది. కాకపోతే అంత ఎక్కువ పట్టడానికి నాకు ప్లేస్ అయితే లేదు. అగో గవ్వి నేను ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన సామాను. తర్వాత కారం తీసుకొచ్చుకున్నాను. కొంచెం ముగ్గు కూడా తీసుకొచ్చుకున్నాను. నేను ఏమనుకున్నానంటే అమ్మ కొంచెం ముగ్గు తీసుకొచ్చింది. అట్లనే వస్తప్పుడు ఇంటికాడ నుంచి తెచ్చుకుందాం అనుకున్నా. ఇంకా నేను హడావిడిగా మర్చిపోయినా. తర్వాత చాయ్‌లో వేసే పౌడరు స్వప్నక్క చేస్తుందని చెప్పిన కదా! ఆ పౌడర్ కూడా అక్క తీసుకోమనైతే చెప్పింది. అది కూడా నేను మర్చిపోయినా. ఇక గివ్ అన్నట్టు నేను ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన సామాన్లు. పాలు కూడా వచ్చేసినాయి. ఫస్ట్ అయితే నేను కూరగాయలు కోసి చారు పొయ్యి మీద పెట్టినాక పాలు అయితే వేస్తా. వాషింగ్ మిషన్ వచ్చింది. వాషింగ్ మిషన్లో వాటర్ పెట్టొచ్చిన. ఫస్ట్ అన్నం దించేసి దీని మీద పాలు పెడదాం. పాలు కాగుతాయి కదా మళ్ళీ. ఈ సొరకాయ మొన్న వండిన కొంచెము, ఈ కొంచెం పప్పుచారులు వేద్దామని పక్కన పెట్టిన. ఇంక ఇదైతే పప్పుచారులు వేసేస్తా. చాలా లేతగా ఉంది. నాకు ఎందుకో ఈరోజు గ్రీన్ కలర్లో పప్పుచారు చేయాలనిపిస్తుంది. గ్రీన్ కలర్ అంటే పచ్చికారం వేసి. మా సార్ అయితే నేను మొన్ననే చెప్పిండు, మొన్న బీరకాయ కూడా పచ్చికారం వేసి వండిన. మళ్ళీ ఇట్లా పిల్లలకి సర్దులు అవుతున్నాయి కదా, నువ్వు పచ్చికారం కొంచెం తక్కువ వాడని అయితే చెప్పిండు. కానీ నాకు ఈ రోజే గ్రీన్ కలర్లో తినాలనిపిస్తుంది. పొద్దున కూడా గుర్తు చేసిండు. నేను ఏమన్నానంటే మళ్ళీ బీరకాయ ఉంది కదా, బీరకాయ ఉండనా అంటే, మొన్ననేమో నేతి బీరకాయ వండిన, ఈ రోజేమో మన బీరకాయ ఉండనా అంటే, మొన్ననే తిన్నాం కదా కొంచెం చపాతీ చేసినప్పుడు వండులే అని చెప్పేసి అన్నాడు. ఇక నేను కూడా ఏమనుకున్నా అంటే మార్నింగ్ టైంలో వండి చపాతీ వేసి బాక్స్ పెట్టేస్తే అయిపోతుందిలే అనుకున్నా. అయితే దాంట్లో పచ్చికారం వేసి వండుతాను. వద్దు వద్దు పిల్లలకు సర్దేసినాను. కానీ ఇప్పుడు నాకు పాలు అస్సలు అవతలేదు. పచ్చికారం వేయాలనిపిస్తుంది. ఏదైతే అదే ఇక పచ్చికారం ఏం చేస్తాను. నాకు ఈ మధ్య కాలంలో పప్పుచారు మస్తు ఇష్టమైంది. ఎందుకో ఏంటో తెలీదు, పప్పు తినాలనిపిస్తుంది. ఓకే పప్పు చారు తినాలనిపిస్తుంది. మా వాళ్ళకేమో బోర్ వస్తుంది కదా, కానీ అన్ని కూరలే వండుతున్నా. ఇక ఇప్పుడు కొత్త కుక్కర్లో పప్పుచారు అయితే చేస్తాను. చెప్పిన కదా పప్పుచారు పచ్చికారం వేసి చేస్తానని చెప్పి. చారు అయితే ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. మా సార్ అయితే మంచిగా తాగేసిండు చారుని. మా సార్కి ఏంటంటే పప్పుచారు బాగా టేస్ట్ ఉంటే ఏం చేస్తాడంటే అన్నం కొంచెం వేసుకొని గిన్నె నిండా చారు పోసుకొని చారు అయితే తాగేస్తూ ఉంటాడు. ఈరోజు మా సారు పిల్లలు ఎంత ఇష్టంగా తిన్నారో వాళ్ళు తింటుంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. ఇక చెప్పడం మర్చిపోయినా, ఇందాకైతే
సామాన్లు చూపించిన తర్వాత మామిడికాయలు చూయించిన కదా, ఆ మామిడికాయలు మన చెట్టుకు కాసిన మామిడికాయలు. అయితే ఈడేమైతది అంటే, ఈ చెట్టు ఒక 1 ఇయర్ ఫుల్లు కాయలు కాస్తది. తర్వాత నెక్స్ట్ ఇయరు ఒక 20, 30 వరకు కాస్తది. మళ్ళీ నెక్స్ట్ ఇయరు ఫుల్లు కాయలు కాస్తది. అయితే లాస్ట్ ఇయర్ బాగా కాయలైతే కాసింది కదా! ఈ ఇయరు ఒక 30, 40 వరకే కాయలైతే ఎళ్ళినయి. మేమొచ్చిన ఒక నెక్స్ట్ డేకే కాయలన్నీ తెంపినాం. తెంపి ఇక్కడ వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ అయితే చేసిండు. మాకొక 10 కాయలు ఉంచుకున్నాము. అయితే విషమకి మా మామిడికాయలంటే చాలా అంటే చాలా ఇష్టము. విషమ సీజనల్ ఫ్రూట్స్ అయితే చాలా బాగా తింటది. జామకాయలు కానీ, మామిడికాయలు, యాపిల్స్, గ్రేప్స్, వాటర్ మిలన్ తనకన్నీ ఇష్టమే. అయితే మా సారు ఇంకా విషమ కోసము ఈ మామిడికాయలు మంచిగా ఇద్దరం తినొచ్చు, పండుగ చేసుకోవచ్చని అన్నాడు. విషమ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే నెక్స్ట్ రోజు నుంచి విషుకు నోటి నిండా మస్తు అల్సర్స్ అయినాయి. ఆ అల్సర్స్ ఎట్లా అయినాయంటే మొత్తము కింది లిప్‌కి, పై లిప్‌కి అయినాయి. అది కూడా బయట నుంచి కాదు, కొంచెం ఇట్లా మనకు క్లోజ్ అయితాయి కదా, అక్కడ అయ్యి అవి అల్సర్స్ అయ్యి మూత అయితే పెద్దగా ఆసింది. అట్లా ఆయడం వల్ల తనకి తినడం, తాగడం, మాట్లాడడం కూడా చాలా ఇబ్బంది అయ్యి ఫుల్ పెయిన్ అయితే భరించింది విషమ. ఏం చేస్తున్నావు కన్నయ్య? ఒరుగుతున్నావా? ఏడా ఎగ్జామ్ అయిపోయిందా? ఎట్లా రాసినావు? ఏమేమి వచ్చినాయి? బర్డ్స్ నేమ్స్, అనిమల్ నేమ్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, సర్కిల్ ద ఆడ్ వన్, మ్యాచ్ ఇట్ రాలే. ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కరెక్ట్ రాసినావా? అన్ని హార్డ్ స్పెల్లింగ్స్ గుర్తొచ్చినాయి రాలేదా? ఎట్లా వచ్చినాయి? ఏం చెప్తుంది? బ్రెయినా? ఏమని చెప్పింది? చెప్పు, ఏమని చెప్పింది? డీ రాయ్, ఈ రాయ్ అని చెప్పిందా? ఇంకేమైనా చెప్పలే? ఇంకేం చెప్పింది? బ్రెయిన్ అడిగినవా? చెప్పింది. ఏమని చెప్పింది? నేను విషమ గురించి చెప్తుంటేనే పప్పుచారు పొయ్యి మీద వేసి కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత కన్నయ్యని అడిగాననమాట, ఎగ్జామ్ ఎట్లా రాసినావు అని చెప్తే తనైతే అట్లా చెప్పిండు. ఇక విషమకి అట్లా అయిందని చెప్పిన కదా, తన మూతి చూసినప్పుడల్లా నాకు మస్తు బాధ అయింది, మస్తు ఏడుపు వచ్చింది. మాట్లాడడం రాలేదు, సైగలు చేసింది. హాస్పిటల్ అయితే చూపించినాము, మెడిసిన్స్ ఇచ్చిండ్రు ఒక 2 డేస్. ఇంకా హెవీ అయినా తగ్గలేదని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్కి పోతే మళ్ళీ మెడిసిన్స్ అయితే చేంజ్ చేసి ఆయింట్మెంట్ అయితే రాసిండ్రు. ఒక 1 వీక్ మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత నార్మల్గా తగ్గిపోయినాయి. లాస్ట్ వరకు వచ్చేసరికి మొత్తము పెదవుల నుంచి రక్తమే వచ్చింది. ఫస్ట్ ఏమో కొంచెం అల్సర్స్ అయినాయి, నెక్స్ట్ రోజు అవి చీమ్ పట్టినట్టుగా అయ్యి మొత్తం పెదవులు ఆసినాయి. ఒక 4వ రోజు ఏమైందంటే వాటిలో నుంచి రక్తాలు వెళ్ళినాయి. ఎంత నొప్పి భరించిందో విషమని చూస్తూ నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. లైట్ పెట్టా తన పెదవులు చూడ అమ్మో ఎప్పుడు తగ్గుతాయి అని చెప్పేసి నాకు నేనే బాధపడ్డాము. అసలు ఎంత ఏడ్చినో నేనైతే, మా సార్కి కూడా తెలియదు నేను ఏడ్చిన అని చెప్పేసి. మస్తు బాధ అయింది నాకు కూడా తనని చూస్తే. ఇంకెప్పుడు అట్లా కావద్దని అయితే కోరుకున్నాను. ఇప్పుడైతే తను బాగుంది. మండే నుంచి మొన్నటి నుంచే స్కూల్కి అయితే పోతుంది. కానీ కొంచెం కింది లిప్ అనేది ఇట్లా కొంచెం అల్సర్ తగ్గలేదు. అంటే ఒక దగ్గర ఉంది, ఒక చిన్న పుండులాగా, దాంట్లో నుంచి బ్లడ్ అయితే వస్తుంది. ఇక ఈలోపే నా విషయము కూడా స్కూల్ నుంచి అయితే వచ్చింది. అయితే నేను ఇందాక ఏం తింటున్నా అంటే షార్ట్ వీడియో కోసం ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చేసిన తర్వాత షార్ట్ వీడియోలో ఒక 2 బుక్కలు తిన్నాను. అలాగే లాంగ్ వీడియోలో కూడా మీకు ఇది చేశాను, తిన్నాను, టేస్ట్ బాగుంది అని అయితే చూపించాను. కానీ అప్పుడు విషయము గురించి మాట్లాడుతుంటే ఆ క్లిప్ అయితే అయిపోయింది. ఇక ఈ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే కొంచెమే చేసిన కదా, కొంచెం కారం ఉంటుంది, పిల్లలు తినరేమో అనుకున్నాను. నేను కొంచెం తిని వాళ్ళకైతే ఉంచాను. నేను వీడియో కోసమే తిన్నాను అక్కడ నిల్చొని, ఎందుకంటే కొంచెం వ్యూస్ అనేవి మంచిగా వస్తాయి అని చెప్పేసి, అంతే, అంతకు మించి వేరే ఉద్దేశం ఏం లేదు. అయితే ఇంకా కొంచెం నేను రైసే తిన్నాను, ఎగ్స్ అలాగే పెట్టేశాను పిల్లలు తింటారని చెప్పేసి. ఇక వాళ్ళకి తినమని ఇచ్చేసి గిన్నెలు తోమి గిన్నెలు అయితే సదిరేస్తున్నాను.
ఇక పప్పుచారు కదా, ఉత్తి పప్పుచారు ఏడ తింటామని చెప్పేసి పొటాటో చిప్స్ అయితే చేశాను కదా, వాటిని అయితే ఫ్రై చేస్తున్నాను. ఈరోజు నా డే చాలా హ్యాపీగా గడిచిపోయింది. ఎన్నో పనులు చేశాను, కానీ నేను అనుకున్న కిచెన్ క్లీనింగ్ మాత్రం చేయలేదు. పొద్దున 5 గంటలకు లేచిన, ఇంట్లో పని అంతా అయిపోయే వరకు 12:30 అయిపోయింది. మళ్ళీ పిల్లలు వచ్చిండ్రు, మా సార్ వచ్చిండ్రు, అన్నం తిని గిన్నెలు తోముకొని 2:30 అయింది. కొద్దిసేపు ఒక 30 మినిట్స్ ఎడిటింగ్ చేశాను. అప్పట్లోగానే కొంచెం కళ్ళు అయితే మూసుకుపోతున్నాయి. ఇట్లా కళ్ళు మూసుకుపోయినాయి అని చెప్పేసి ఒక 15 నిమిషాలు పడుకున్నాను. ఆలోగా వర్షం అయితే స్టార్ట్ అయింది. తొందరగా సౌండ్ విని బయటకు వస్తే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అంబ్రెల్లా తీసుకొని వచ్చేసి బట్టలు అయితే తీస్తున్నాను. దాదాపుగా బట్టలన్నీ తడిచిపోయినాయి, మళ్ళీ ఇంట్లో ఆరేయాలి. ఈరోజు నా డే అయితే చాలా హ్యాపీగా ఫుల్ వర్క్‌తోని కంప్లీట్ చేశాను. మార్నింగ్ 5:00 లేచి ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు పనైతే చేశాను కదా. ఫుల్ వీడియో రికార్డ్ చేశాను. షార్ట్ వీడియోస్ ఏమో 3 రికార్డ్ చేశాను. మళ్ళీ ఈ లాంగ్ వీడియోకి ఎడిట్ చేసి వాయిస్ చెప్పాను. అలాగే షార్ట్ వీడియోకి కూడా ఎడిట్ చేసి వాయిస్ అయితే చెప్తాను. మళ్ళీ ఇంట్లో పనులన్నీ టైంకి కంప్లీట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా గడిచిపోయింది. డేలో కొంచెం కూడా వేస్ట్ అవ్వనీయలేదు. ఈ వీడియో అయితే మరి ఇదికే ఎండ్ చేస్తున్నాను. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి గుడ్ నైట్.